ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. నేడు విశాఖలో ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో మీడియాతో మాట్లాడారు. మీరు చట్టబద్ధంగా తీసుకునే ఎటువంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మే 13, 20 తేదీలో విశాఖపట్నం తాను వచ్చానని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారని, మరి మే 9వ తేదీన విశాఖ నగరానికి ఆయన ఎందుకు వచ్చారని సందేహం వ్యక్తం చేశారు. ఒకవేళ స్నేహితుల వివాహానికి వస్తే భోగాపురం ఎయిర్పోర్టు సమీక్షకు ఎందుకు వెళ్లారని సిఎస్ జవహర్ రెడ్డిని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కుమారు నేతృత్వంలో 800 ఎకరాలు పేదల అసైన్ ల్యాండ్స్ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో 596 వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం, ఆనందపురం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి, లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు, లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పారు. చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా. నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా, మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా ఉన్నాను. చీఫ్ సెక్రటరీ గారిని ఇదే నెలలో 2 పర్యాయాలు వచ్చారని చెప్పా. దానికి ముందర సింహాచలం చందనోత్సవం 10వ తారీఖున అయ్యింది. ఆ ముందర రోజునాడు చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి ఎందుకు రహస్యంగా వచ్చారు? 13వ తారీఖున వచ్చారు, మళ్ళీ 20వ తారీఖున వచ్చారు. నిన్న ఆయన ఖండనలో ఏమంటున్నారు? నేను రావటం వాస్తవమే అని చెప్పి అన్నారు. ఆయన స్నేహితుడింటికి పెళ్ళికి వెళ్ళానని చెప్పి, పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అని చెప్పి అన్నారు. దానికి కారణంగా వచ్చి అన్నారు. వాళ్ళ స్నేహితుడు ఇల్లు ఎక్కడుంది? స్నేహితుడింటికి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి ఎందుకు వెళ్ళారు? భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది కాదు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు రేపెల్లుల్లో అయిపోయి ఆగమేఘాల మీద విమానాలు ల్యాండ్ అయిపోయే పరిస్థితి ఉందా? ఇంకా సుమారు ఏడాది పైగా భోగాపురం పనులు టైం పడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి వెళ్ళాల్సిన పనే ఉంది. అంత పెద్ద ఎత్తున ఎన్నికల సంబరాలు జరుగుతూ ఉంటే భోగాపురం మీద ప్రేమ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి అమాంతంగా ఎందుకు పుట్టుకొచ్చింది? 3 పర్యాయాలు ఆయన రహస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎవరెవరు కలిశారు? ఆయన రాకిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి?